It causes cancer. అవును, సిటీలో క్రైమ్ రేటు బాగా పెరిగిందని విన్నాను, నిజమేనా? నా ప్రశ్నకు నీ సమాధానం మౌనం అయితే నేను విన్నది నిజమే అయితే. ఓ ఇంకా ఏందా పని చేయడం? ఒరే బాగా చేయండి రా. చూడండి, సాయంత్రం లోపల తోటలో పనంతా అయిపోవాలా. తొందరగా కానివ్వండి. హే, నీ బుల్లెట్ బండి ఎక్కొచ్చేస్తా బాండి గుడి గుడి గుమని అందాల ఉయ్యాల చూ. నమస్తే తాత. ఏందిరా మనోడా ఇట్టొచ్చావు? ఏం లేదు తాత, నేను ఈ మధ్యనే విలేజ్లో అయినా అక్కడని యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టా. ఆ ఛానల్లో మామిడి తోట గురించి ఒక వీడియో చేద్దామని వచ్చా. అబ్బా అదంతా వద్దుగానే నువ్వు పోరా. ప్లీజ్ తాత, ప్లీజ్ తాత, ఒకే ఒక వీడియో. అబ్బా నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావురా. సరే ఆ ఏడిపోయింది ఏడ్చుకుని త్వరగా పో. సరే తాత, సరే తాత. హాయ్ ఫ్రెండ్స్, జూన్ జూలై నెలల్లో పంటలు కోసిన తర్వాత మామిడి పంటలలో తీసుకునే యాజమాన్య పద్ధతులు. ఒరే ఒరే, రెడ్డోడు కొడుకు వస్తున్నాడు, దించిన తల ఎత్తకండి. రెడ్డి గారి కొడుకు వస్తున్నాడు, కుదిరితే నువ్వు మా గుంపులో చేరిపో, లేదా అక్కడ పోయి దాంకో. సరే తాత. సరికి ఎక్కడరా? అక్కడ పెట్టే ఉన్నా, తీసుకురా పో. బ్రో, హౌ ఇస్ ఇట్ బ్రో? యువర్ విలేజ్ ఇస్ సూపర్ బ్రో. ఫ్యాంటాస్టిక్. ఇలాంటి రుచిని ఎప్పుడు చూడలేదు. ఓకే అంటే ఒక్కసారి రుచి చూడాలని ఉంది. నీకు ఎగుటు కొట్టేంత వరకు ఎంజాయ్ చేయి. మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళదు కదా బ్రో. మా బాబు పార్లమెంట్ని, ఇది బాబు అసెంబ్లీని వెళ్తుంటే మనల్ని ఆపేద్దాం ఎవడుకుందిరా? నువ్వు కానీ త్వరగా పోదాం రా బాబు. తక్కువ సిగ్నల్, ట్రైన్కి వచ్చేస్తావు. వాడెవడో వీడియో తీస్తున్నాడు మనల్ని. నా మనోరాల్ని వదిలేట్రా బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా ముసలోడా, తీసుకొచ్చి మా వాడి పక్కన పడుకోమని చెప్పు. కావాల్సినంత డబ్బిస్తాం. దాంతో తలకి మాసిన పెళ్లి చేసుకోరా ముసలి నా కొడక.
అవతల వాళ్ళు పదే పదే మనకి కాల్ చేస్తున్నారంటే మన అవసరం చాలా ఉంటుందని అర్థం. అదేంటో ఒకసారి కనుక్కోండి. నా మొబైల్కి ఇయర్ స్పీకర్ ప్రాబ్లం ఉంది సార్. లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే తప్ప అవతల వారితో మాట్లాడలేం. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. హలో చెప్పు బాబు. బాబాయ్ ఆమంచారాల దగ్గర రెడ్డల పొలంలో రెడ్డి గారు మనుషులను చంపబోతున్నారు. సుబ్బయ్య తాత మనవరాల్ని పాడు చేయబోతున్నారు. బాబాయ్ బాబాయ్ మమ్మల్ని కాపాడు. అక్కడికి ఎంత దూరం? మనం వెళ్ళేదారే సార్, ఇక్కడి నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. సరే పద వెళ్దాం. ఆగవే ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఈ సిటీలో ఉన్న ఏ స్టేషన్లో కనిపించలేదు. నీకు ప్రమోషన్ కావాలన్నా డబ్బు కావాలన్నా ఇప్పిస్తాం. మా దారికి అడ్డు రాకు. నేను ఇక్కడున్నానని మీ బాబుకి తెలిస్తే నాకు ప్రమోషన్ కాదు కదా, మీ బాబుకి లూజ్ మోషన్స్ అవుతాయి. వాపరా పిచ్చి పొలక. మా ఇంటి ముందు నీలాంటి పోలీసులు కాపలా కుక్కల్లా పడుంటారు. ఈడి బాబు చేతిలో రాష్ట్ర అసెంబ్లీ, మా బాబు చేతిలో దేశ పార్లమెంటు ఉన్నాయి. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో. ఇలాంటి అలగాజనం కోసం నిలబడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. పోలీసులు అంటే రాజకీయ నాయకులు ఇంటి ముందు కాపలా కాసే కుక్కలు కాదు, ఆ రాజకీయ నాయకుల మాన ప్రాణాలు కాపాడే సింహాలు. రాష్ట్ర అసెంబ్లీలో అడుగు దేశ అడుగు పెట్టాలంటే నువ్వు అలగాజనం అంటే ఆ జనం ఓటేస్తేనే మీ బాబులు అసెంబ్లీలో పార్లమెంట్లో అధ్యక్ష అని అనగలరు. రాజకీయం అంటే ప్రజల్ని అమ్మడం కాదు, రాజకీయం అంటే ప్రజల బాధల్ని అర్థం చేసుకోవడం. ప్రజలు మీ బాబుల్ని అభిమానించి గుండెలో పెట్టి గుడి కట్టుకుంటే మీరు మీ బాబులు వాళ్ళని గుడి మెట్ల దగ్గర అడుక్కునేలా చేసేలా ఉన్నారు. మాట్లాడరా, చంపేడే. నా ప్రాణం ఆడపడుచు మానాన్ని కాపాడుతుందంటే ఆనందంగా ఇచ్చేస్తా. కానీ నేను చచ్చే టైప్ కాదు, చంపే టైప్ అని నా గురించి తెలిసిన వాళ్ళు కోడే కూస్తారు. మరో 5 నిమిషాల్లో మీ అందరికీ తెలుస్తుంది. శాస్త్రి గారు, మీరు వెళ్ళి ఆ పెద్దాన్న కట్లిప్పండి. జరగండ్రా, ఈడి కత్తులు ఎందుకురా, నా ఫోటోతో చంపేస్తాను. రక్త
కాదు ఓ ఏమో నా వల్ల కాదు అబ్బో 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 బాబు సార్ సార్ చూడండి సార్, ఈ అమ్మాయినా సార్? నువ్వేనా కాల్ చేసింది? మీరే ఎలాగైనా చూసుకుంటా కదా పెద్ద ఆయన. అలాగేనయ్యా. దేవుళ్ళ మమ్మల్ని కాపాడావు బాబు. సార్ 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 క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ సార్ ఇందాక అలగాజనం అన్నావు సార్, క్షమించండి సార్, ఒకసారి క్షమించండి శాస్త్రి గారు. సార్ ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు? సార్ 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 క్షమించండి సార్. విలేజ్లో వినాయకుడు కాల్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని తెలియజేశారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చనిపోయిన అతను 2 రౌండ్లు కాల్పులు జరపగా మనం తప్పించుకున్నాము. ఆ తర్వాత అతను కాల్చిన బుల్లెట్ నా రైట్ సైడ్ షోల్డర్ తగిలింది సార్. తర్వాత మన ప్రాణ రక్షణ కోసం మీరు అతను కాల్చి మమ్మల్ని అందరినీ కాపాడారు సార్. జనాల విలువ తెలుసుండే జనాల మధ్య తిరగాలి. శాస్త్రి గారు, జనాల విలువ తెలియని ఇలాంటి మృగాలను బయట తిరగనేయడం మంచిది కాదు కదా. అవును సార్, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి సార్. నేను రాసుకున్న ఎఫ్ఐఆర్లో ఆ చచ్చిన ఎదవతో పాటు వీళ్ళు మనపై అటాక్ చేశారని రాసేస్తాను సార్. మీరు శాస్త్రి గారు, మాకు కింద పైన తడిసిపోతుంది. ఆ సార్ ఆల్రెడీ మంచి కాక మీద ఉన్నారు, మళ్ళీ మీరేమైనా రెచ్చగొడుతున్నారు. సార్ కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే మా నాన్నగారికి ఫోన్ చేసుకుని ఇక్కడ జరిగింది మొత్తం చెప్పుకుంటాం సార్. శాస్త్రి గారు, ఆ ఫోన్ ఇవ్వండి. డాడీ డాడీ ఇక్కడ అక్కడ వచ్చింది విక్రమసింహారా. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వండి. సరే డాడీ. సార్ ఇదిగోండి సార్. ఎంపీ గారు చెప్పండి. విక్రమ్, ఇంకా మా వాళ్ళు నువ్వేం చేయలేదంటే చట్టపరంగా శిక్షించాలనుకుంటున్నావని అర్థమవుతుంది. న్యాయస్థానం ఏ శిక్ష వేస్తుందో అది మా వాళ్ళు అనుభవిస్తారు. మా వాడిని క్షమించినందుకు కృతజ్ఞతలు. ఫోన్ మా వాడికి ఇవ్వండి. ఓకే, తీసుకో. డాడీ డాడీ చెప్పండి డాడీ. ఏయ్ పనికిమాల నా కొడక, కోర్టు వేసే శిక్షని పూర్తిగా అనుభవించకపోతే ఈ రోజు నేను నీకు తలకొరువు పెట్టాల్సి వచ్చేది. ఏం చేయాలో అర్థమైందిగా? ఓకే డాడీ, ఇదిగోండి సార్. ఇంత ముందే కదరా మీ బాబుల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు. ఇప్పుడు అదే ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకొని మళ్ళీ మీరు బయట నిర్దోషంగా తిరుగుతారని మా శాస్త్రి గారి సందేహం. నా మనసులో మాటను మీరు భలే చెప్పారు సార్. సార్ శాస్త్రి గారు, ఆ హ్యాండ్ కప్స్ మాకు తెలియచండి సార్. దయచేసి ఆ ఎఫ్ఐఆర్ మాత్రం మార్చకండి సార్. శాస్త్రి గారు, మీరు వెళ్ళి బండి ఎక్కండి. దండాలు బాబు, మీరు బాగుండాలి.